హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యన్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే ఎల్బీ నగర్కు అతి దగ్గరలో మంచి హౌస్ చూస్తున్నారో అలాంటి వారి గురించి ఈరోజు ట్రిప్లెక్స్ హౌజు 133 గజాలలో ఈస్ట్ ఫేస్లో 40 ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు సాగర్ హైవేలో ఉన్న బిఎన్ రెడ్డి నగర్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో మంచి లొకేషన్లో ఓనర్ కన్స్ట్రక్షన్ ఫుల్లీ ఫర్నిష్డ్తో చాలా బాగుంటుంది హౌజు. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వబడుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ తీసుకోబడు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ ఇవ్వబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ ట్రిప్లెక్స్ హౌస్ గురించి ఎలాంటి డౌట్ ఉన్న పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ కాల్స్ ఆలస్యం చేయకుండా ఈ ఫుల్లీ ఫర్నిష్డ్ ట్రిప్లెక్స్ విల్లా ఎక్కడుంది తెలుసుకుందాం. ఈ ట్రిప్లెక్స్ విల్లాకు ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే మనకు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. లోపల ఇల్లు చాలా బాగుంటుంది. ఇల్లు గురించి మనం తెలుసుకునే ముందు ఇల్లు ఎగ్జాక్ట్లీ మనం లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు అల్మాస్ కూడా వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉంటుంది. ఏదైతే మీరు పెద్ద రోడ్ చూస్తున్నారో ఇది సాగర్ హైవే బిఎన్ రెడ్డి ఎక్స్ రోడ్. ఆ ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మనకు నియర్ బై భారతీయ విద్యాలయం జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఇల్లు ముందు మనకు 40 ఫీట్ రోడ్ ఇవ్వడమే కాకుండా జస్ట్ మనకు 300 మీటర్ డిస్టెన్స్లో ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఎక్సలెంట్ లొకేషన్, చాలా బాగుంటుంది. ఇక మనం ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడికి చేరుకోవడానికి జస్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్టివిటీతోని ఎక్సలెంట్ లొకేషన్లో 40 ఫీట్ రోడ్ కూడా మనకు సీసీ రోడ్ ఇవ్వబడింది. డ్రైనేజ్, కృష్ణ వాటరు అన్ని రకాల సరౌండింగ్ చూసుకున్నట్టయితే మంచి అపార్ట్మెంట్ మధ్యలో మంచి లొకేషన్, చాలా బాగుంటుంది. ఆర్కా ఇంటర్నేషనల్కు మనకు పక్కకు ఉందంటే అర్థం చేసుకుంటే ఎంత మంచి లొకేషన్ ఇది. ఇది బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది. ఇక మనం ఈ హౌస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి ట్రిప్లెక్స్ హౌస్ వచ్చేసి 133 గజాలలో ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీని ముందు రోడ్ 40 ఫీట్ రోడ్డు, అది కూడా సీసీ రోడ్ ఇవ్వబడింది. ఇక ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే 20x60 డైమెన్షన్స్లో ఎక్సలెంట్ ఇచ్చారు. టోటల్ వచ్చేసి 3300 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేసు మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి. మనకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఓనర్ కన్స్ట్రక్షన్, ఆర్కిటెక్ట్ డిజైన్తోని, ఇంజనీరింగ్ ప్లాన్తోని తను సొంతంగా ఉండి కట్టుకున్నాడు. 20x60 డైమెన్షన్స్ తక్కువ ఉన్నా కానీ ప్లానింగ్ బాగుంది కాబట్టి చాలా బాగా కట్టడం జరిగింది. చూసుకోండి. మనకు రోడ్డుకు హైట్ లాగడం వల్ల మంచి ర్యాంప్తోని, ఎక్సలెంట్ గేట్తోని, మంచి గేట్ దిమ్మేల కూడా మంచి మనకు గ్రైనైట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకు లోపల చెట్లు కూడా పెట్టేయడం జరిగింది. ఇది వచ్చేసి ఒక 2 కార్ల పార్కింగు, ఒక 4 బైకులు పెట్టే విధంగా విశాలమైన పార్కింగ్ ఇవ్వడం జరిగింది. మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు తాండ్రు బండలతోని, బ్లాక్ పట్టీలతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఎటు చూసుకున్నట్లయితే ఇది మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం బోర్ పాయింట్, పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎటు చూసుకున్నట్లయితే మనకు 10,000 కెపాసిటీ గల సంప్ ఇవ్వబడింది. ఎందుకు ఇంత పెద్ద సంప్ అంటే మనకు ట్రిప్లెక్స్ ఉంది కాబట్టి పైన ఇంకొక పోర్షన్ మీరు వేసుకున్న తక్కువ ఉద్దేశంతో చాలా బాగా కట్టడం జరిగింది. ఇది G+2 అన్ని రకాల పర్మిషన్లతోని మంచి కన్స్ట్రక్షన్తో మీ ముందుకి ప్రాజెక్ట్ తీసుకొచ్చాను. చూసుకోండి. మనకు కింద వచ్చేసి మనకు ఒక హాలు అండ్ ఒక బెడ్రూము, మనకు లిఫ్ట్ ఫెసిలిటీకి సంబంధించిన అన్నీ ఉంటాయి. లోపల చూద్దాము. చూసే ముందు ఇది వచ్చేసి మనకు ఈ ఫేసింగ్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి మనకు గ్రిల్స్ కూడా పెట్టేయడం జరిగింది. చూసుకోండి. దీనికి వాడిన డోర్స్ కానీ చౌకోట్లు కానీ కంప్లీట్ ఇండియన్ టేకుతో చేయబడి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి. హార్డ్వేర్ కూడా ఎంత ఎక్సలెంట్ ఉందో. తను సొంతంగా కట్టుకున్నాడు కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా ప్రతి ఒక్కటికి చాలా బాగా ఇవ్వడం జరిగింది. మనకు చెప్పుల స్టాండ్ కూడా పెట్టేయడం జరిగింది. ఎప్పుడైనా అలా సాయంత్రం కూడా కూర్చుండే విధంగా ఇల్లు చుట్టూ మంచి సెట్బ్యాక్తో చాలా బాగుంటుంది. లోపల 1 BHK పోర్షన్ మన గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్నది వచ్చేసి మనకు పార్కింగ్ అయిపోయింది. మనకు ఇది ఒక హాలు, ఒక బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. మీకు ఒక అడ్వాంటేజ్ అని చెప్పాను కదా, ఇక లిఫ్ట్ ఫెసిలిటీ, ఒక 4 మెంబర్ గల లిఫ్ట్, ఎక్సలెంట్ మంచి క్వాలిటీ గల లిఫ్ట్ వాడడం జరిగింది. ఎందుకంటే తనే సొంతంగా కట్టుకున్నాడు కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ మంచి కన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి. ఫాల్ సీలింగ్ కూడా ఎంత బాగుందో. మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు ఎక్సలెంట్ మంచి టైల్స్ కూడా వాడడం జరిగింది. చూసుకోండి. ఇక్కడ ఎంత మంచి డిజైన్ పెట్టి ఇచ్చారో. మనకు మంచి టప్ అండ్ వేర్ గ్లాస్తోని ఎక్సలెంట్ డిజైన్తోని ఒక బుద్ధుని కూడా ఒక బొమ్మ కూడా మనకు మంచి పెట్టేయడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఒక బెడ్రూమ్, పెద్దవాళ్ళు ఉండడానికి వాళ్ళు కట్టుకున్నారు.
చాలా బాగుంటుంది. చూసుకోండి దీని డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి ఆల్రెడీ వాళ్ళు కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నారు. కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేషియస్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఫుల్లీ ఫర్నిష్డ్ అని చెప్పాను కదా, ఎక్సలెంట్ మంచి కబర్డ్స్ వాడి మంచి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. చూసుకోండి ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ డిజైన్తో చాలా బాగుంటుంది. ఇటు వచ్చేసి మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా పెట్టేయడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి, బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా ఉందో. ఇందులో వాడిన టైల్స్ కానీ ఫ్లోరింగ్ కానీ ప్రతి ఒక్క మెటీరియల్ చాలా మంచి క్వాలిటీ గల ఉన్నాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకుంటే మనకు స్విచ్ బోర్డు కూడా బిల్డర్ అయితే ఇంత మంచి క్వాలిటీ వాడరు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే క్వాలిటీ గల కన్స్ట్రక్షన్ మీ ముందుకు తీసుకొచ్చాను. మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 1 BHK పోర్షను, కిచెను, హాల్ బాగుంటుంది. అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షను, పూజ గది ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా, ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాం. చూసుకోండి ఫస్ట్ ఫ్లోర్ ఎంత చాలా బాగుందో. మంచి ఆర్కిటెక్ట్ డిజైన్తో ఇంజనీరింగ్ ప్లాన్తో వాళ్ళు కట్టారు కాబట్టి స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఉండకాడికి చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి మనకు సిట్అవుట్ ఏరియా ఎంత బాగుందో. ఇంత పెద్ద సోఫా వేసుకున్న చాలా బాగుంటుంది. అటు వచ్చేసి మనకు డైనింగ్ ఉంటుంది. డైనింగ్ పార్టీషన్ కూడా చూసుకోండి ఎక్సలెంట్ పార్టీషన్తో మంచి కబోర్డ్స్ అయితే చేయించడం జరిగింది. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నాను, లైటింగ్లు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇదే లిఫ్ట్, మనకు లిఫ్ట్ కూడా ఇక్కడ మన పక్కకే ఉంటుంది. ఇది వచ్చేసి ఒక 1 బెడ్రూమ్ అని చెప్పాను కదా. చూసుకోండి బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 12x12 బెడ్ ఉంది. బెడ్ ఉన్నా కానీ చుట్టూ తిరిగే విధంగా ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మంచి కబోర్డ్స్ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ గల కబోర్డ్స్ అయితే వాడడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ పరుపు ఇవ్వరు సార్ ఫ్రెండ్స్, మనకు ఈ పరుపు ఇవ్వకుండా జస్ట్ ఫిక్సబుల్ బెడ్ కాబట్టి ఈ బెడ్తో ఇలాగ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకొని మనకు డోర్ కూడా ఎంత క్వాలిటీ గల డోరు, మంచి లాక్ సిస్టమ్తో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మనం టీవీ పెట్టుకునే విధంగా ఒక మంచి మనకు టీవీ యూనిట్ అయితే చేయించడం జరిగింది. ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకుంటే మనకు ఏసీ కూడా అలానే ఇవ్వబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వెంటిలేషన్ పరంగా ఒక మంచి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని ఇక్కడ కూడా కబోర్డ్స్ కూడా చేయించడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడి మన గీజర్ కూడా అట్లా ఇవ్వబడుతుంది. చూసుకోండి మంచిగా వెస్టర్న్ కల్చర్తో చాలా బాగుంది. ఇందులో ఒక చిన్న మనకు సింక్ కూడా ఇవ్వడం జరిగింది. మనం సొంతంగా ఆలోచించి ఎలా కట్టుకుంటామో తను సొంతంగా ఆలోచించి కట్టుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్క క్వాలిటీ మెటీరియల్తో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకు ఏదైతే సిట్అవుట్ ఏరియా చూస్తున్నారో దీని ఇంకా చాలా పెద్ద విండో కూడా పెట్టేయడం జరిగింది. అది కూడా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ పార్టీషన్ చూసుకుంటే ఎంత అందంగా ఇచ్చారో మనకు పార్టీషన్ కిచెన్కు చాలా ఎక్సలెంట్ పార్టీషన్ ఇచ్చారు. మంచి అందమైన బొమ్మలతో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. అలా 4-5 ఉండి వంట చేసుకునే విధంగా ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని ఒక 4 కూర్చుండే విధంగా మంచి ఒక డైనింగ్ టేబుల్తోని చూసుకోండి ఎంత బాగుందో. దీనికి వాడిన ప్లాట్ఫామ్ కానీ మంచి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకుంటే చాలా బాగున్నాయి. మంచి క్వాలిటీ గల మెటీరియల్తో మరి కబోర్డ్ చేయించడం జరిగింది. మంచి చిమ్నీ అన్ని రకాలు చాలా బాగుంది. మీకు ఇదే విధంగా ఇవ్వబడుతుంది. డైనింగ్ టేబుల్ మాత్రం ఇవ్వరు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి మనకు అన్ని రకాల మెటీరియల్ అయితే ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి మనకు ఇందులో కూడా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. మనకు నార్త్కు ఇటు వెళ్ళడానికి ఒక డోర్ కూడా పెట్టేయడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా మంచి ఎక్సలెంట్ మంచి డోర్తో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి మనకి ఇదే ఫ్రంట్ సైడ్ 40 ఫీట్ రోడ్డు. చూసుకోండి అలా సాయంత్రం పూట 4 కూర్చుండే విధంగా మంచి ఫ్లోరింగ్తో మనకు ఒక 6.5 ఫీట్ల మనకు బాల్కనీ అయితే ఉంటుంది. మంచి టప్ అండ్ వేర్ గ్లాస్తో జిందాల్ కంపెనీ స్టీల్తో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇక్కడ కూడా మనకు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా అన్ని రకాల మనకు ఒక ఫెసిలిటీ కలిగించడం జరిగింది. చూసుకోండి ఫాల్ సీలింగ్ కూడా మంచి వుడ్ కలర్తోని మంచి లైట్లతోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. చూసుకోండి మనకు పైన కూడా మనకు ఈస్ట్ ఫేస్ అవుతుంది ఈ సింహద్వారము. చూసుకొని దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇంటీరియర్తో చేయబడి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. సెకండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్లు ఉన్నాయి. మనకు పూజ గది ఉంది. ఎలా ఉందో చూద్దాం. చూశారు కదా మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఎక్సలెంట్ మోడ్రన్ కిచెను, అదేవిధంగా ఒక బెడ్రూము, హాలు చాలా బాగుంది. ఎక్సలెంట్ మంచి ఆర్కిటెక్ట్ డిజైన్తో మంచి ఇంజనీరింగ్ ప్లాన్తో కట్టడం వల్ల ఇంత బాగా కుదిరిందని చెప్పుకోవచ్చు. చూసుకున్న మరి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో చేరుకున్నాము. ఇటు వచ్చేసి లిఫ్ట్, దీని పక్కకే మనకు మాస్టర్ బెడ్రూమ్, దీనికి ఎదురుగా వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, పూజ గది ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్లోరింగ్ మాత్రం ఎక్సలెంట్ ఫ్లోరింగ్తో చాలా బాగుంటుంది. మనకు ఇందులో కూడా మీరు సోఫాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. మంచి వెంటిలేషన్ పరంగా ఒక మంచి పెద్ద యూపీసీ విండోలు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి పూజ గది వాడిన డోర్స్ కూడా ఎంత బాగున్నాయి. చూసుకోండి చాలా బాగున్నాయి. మంచి హార్డ్వేర్తో చూసుకోండి ఎంత విశాలంగా ఉందో పూజ గది. మంచి మన కడప కూడా పెట్టేయడం జరిగింది. మంచి ఫ్లోరింగ్తో చాలా విశాలంగా ఇచ్చారు. అలా 7-8 మంది కూర్చొని పూజ చేసుకునే విధంగా మంచి పూజ గది సెటప్ అయితే బాగుంది. ఇందులో వాడిన ఫ్లోరింగ్ కూడా చూసుకోండి మనకు ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారు. మంచి ఫ్లోరింగ్తోని మంచి టైల్స్తోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు.
చూసారు కదా ఎంత విశాలంగా ఉందో. పూజ గది అయితే చాలా బాగుంది. హాల్ ఎక్సలెంట్ ఉంది. దీంట్లో వాడిన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి ఎక్సలెంట్ ఇచ్చారు. ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా వాడడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ లోపలికి ఎంటర్ అవుతున్నాం చూసుకోండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత బాగుందో. మంచి ఎక్సలెంట్ డోరు, మంచి లాక్ సిస్టమ్, లాక్లతో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి మంచి ఫాల్ సీలింగ్ అయితే ఎక్సలెంట్ డిజైన్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఇద్దరు పిల్లలు ఉండే విధంగా 6x6 బెడ్. ఈ పరుపు మాత్రం ఇయ్యరు, ఈ ఫిక్సల్ బెడ్తో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి మనకు అన్ని రకాల మంచి స్టడీస్ సంబంధించిన ఎక్సలెంట్ మంచి కబోర్డ్స్ అయితే పెట్టేయడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి బాత్రూమ్ ఉన్న కాడ కూడా మంచి ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. చూసుకోండి దీంట్లో వాడిన ఫ్లోరింగ్ కానీ టైల్స్ కానీ ఎక్సలెంట్. ఇందులో కూడా గీజర్ ఉంది. గీజర్తో ఇలానే ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇది కూడా సెకండ్ ఫ్లోర్లో మా చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటకు ఎంట్రన్స్ ఇది ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. చూసుకోండి అలా సాయంత్రం పూట ఒక 5-6 కూర్చో విధంగా మంచి ఎక్సలెంట్ బాల్కనీ, 6.5 ఫీట్ల బాల్కనీ ఇది. చూసుకోండి మనకు సెక్యూరిటీ పరంగా మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తోని ఎక్సలెంట్ మంచి గ్లాస్ ఫ్రేమ్లతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఖర్చుకి ఎక్కడ వెనకాడో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ కూడా సింక్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇక్కడ కూడా మంచి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. 100% వాస్తుగా పైన నీళ్లు మన దాంట్లోనే పడాలనే ఉద్దేశంతో చూసుకోండి మనకు పైన కూడా సెట్ బ్యాక్ చేసి కట్టడం జరిగింది. ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి ఇక్కడ కూడా వాల్స్ కూడా ఎక్సలెంట్ టైల్స్ మంచి గోల్డెన్ కట్టిలతో ఇవ్వడం జరిగింది. ఇందులో వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇంటెంటిక్తో వాడబడ్డాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మన ఇల్లు వచ్చేసి మనకు ఆల్మాస్ కూడా బడంపేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. మన ఇల్లు నుంచి జస్ట్ 15 కిలోమీటర్ డిస్టెన్స్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరుకోవచ్చు. అతి సమీపంలో ఉంటుంది. మనకు దగ్గర ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా ఉంది. ఎంప్లాయ్మెంట్ జోన్ ఏమేమి చెప్పానంటే మనకు TACS ఆదిబట్ల జస్ట్ 15 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి ఎంప్లాయ్మెంట్ జోను. అదేవిధంగా కొంగర్కలాన్ కలెక్టరేట్ చూసుకొని కానీ ఫాక్స్కాన్ చూసుకొని కానీ జస్ట్ మనకు 20 కిలోమీటర్ డ్రైవ్లో మనం చేరుకోవచ్చు. చాలా బాగుంటుంది. అంటే 15 నిమిషాలు అక్కడికి చేరుకోవచ్చు. మంచి ఎంప్లాయ్మెంట్ జోను. మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గరనే ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాలు కూడా జస్ట్ మనకు 18 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి రోడ్డు కనెక్టివిటీతోని మంచి కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. చూసుకోండి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఈ పరుపులు మాత్రం ఇవ్వరు, జస్ట్ మనకు ఫిక్సబుల్ బెడ్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని మరీ గమనించగలరు. చూసుకోండి ఎక్సలెంట్ మంచి కబోర్డ్స్ కూడా మంచి ఎక్సలెంట్ వాడడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్తో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత ఫేషియస్ ఉందో బాత్రూమ్ కూడా. ఇందులో వాడిన ఫ్లోరింగ్ కానీ టైల్స్ కానీ ఎక్సలెంట్ చేశారు. ఇందులో గీజర్ ఉంది. గీజర్ ఇలా ఇవ్వబడుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. ప్రతి ఒక్కటి మా వీడియో ద్వారా అందించడం జరుగుతుంది. మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా కానీ లైవ్లోకి వచ్చిన తర్వాత కూడా మనకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయం మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూశారు కదా ట్రిప్లెక్స్ హౌస్ ఎంత బాగుందో. మంచి ఇంటీరియర్ వర్క్తోని 4 బెడ్రూమ్స్తోని 133 గజాలలో ఈస్ట్ ఫేస్లో 20x60 డైమెన్షన్స్ చాలా బాగుంది. చూసుకోండి మనకు హెడ్ రూమ్ కూడా మనకు కంప్లీట్ స్లాబ్తో వేయడం జరిగింది. ఇందులో కూడా మనకు చూసుకోండి గ్రిల్స్ కూడా పెట్టేయడం జరిగింది మంచి డోర్తోని. చూసుకోండి ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా మనకు 3000 కెపాసిటీ గల సంపు కూడా మంచి వాటర్ ట్యాంక్ కూడా పెట్టేయడం జరిగింది. చాలా పెద్ద ట్యాంక్ ఇది. మనకు వాస్తు ప్రకారంగా మనకు హెడ్ రూమ్కు సమాంతరంగా ఉండాల ఉద్దేశంతో ఒక పిల్లర్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి ఇక్కడ మనకు అన్ని రకాల చెట్లు కూడా పెట్టేయడం జరిగింది. అలా సాయంత్రం పూట కూర్చున్నా కానీ చాలా బాగుంటుంది. చూసుకోండి ఫ్లోరింగ్ కూడా ఎంత బాగుందో. ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడి మంచి ఫ్లోరింగ్ కూడా ఇవ్వడం జరిగింది. 20x60 డైమెన్షన్ తక్కువ అయినా కానీ మన ప్లానింగ్ చాలా బాగుంది కాబట్టి ఇంత మంచిగా కుదిరింది. చూసుకోండి ఎలాంటి హైడ్రా జోన్ పరిధిలో లేకుండా అన్ని ఇండ్ల మధ్యలో అపార్ట్మెంట్ మధ్యలో మన ఏదైతే ఇల్లు పక్కకే జస్ట్ మనకు 200 మీటర్ డిస్టెన్స్లో ఆర్కా ఇంటర్నేషనల్ స్కూలే కాకుండా మంచి ప్లే గ్రౌండ్, క్రికెట్ ప్లే గ్రౌండ్ కానీ బాస్కెట్బాల్ కానీ ప్రతి మనకు సాయంత్రం పూట అలా ఆడుకునే విధంగా మనకు నియర్ బై ఉంటాయి. చాలా బాగుంటుంది. చూసుకోండి ఆయన అపార్ట్మెంట్ మధ్యలో ఇంత మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు రేటు కదా, ఆ రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీని రేట్ వచ్చేసి 1,80,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అంటే మీకు ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి ఇల్లు హౌస్ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉన్నట్లయితే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తన ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి డాక్యుమెంట్ పరంగా అయినా సరే మీకు లొకేషన్ పరంగా అయినా సరే ప్రతి ఒక్కటి కన్స్ట్రక్షన్ పరంగా సరే పిన్ టు పిన్ చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.